హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఐకాన్ బాబు మిలిటరీ రూల్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఐకాన్ బాబు అంటేనే అతి అని, అతి అంటేనే ఐకాన్ బాబు అని. అయినా ఆర్టిఫిషియల్ స్టార్డమ్ వస్తే అట్టాగాక ఇంకెట్టా ఉంటారులేండి అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఫుషఫా తర్వాత సడన్ స్టార్ అయ్యాడు ఐకాన్ బాబు. దానికి ముందు తెలిసిందే కదా. ఇక అప్పటి సంధి ఐకాన్ బాబులో పెను మార్పులు వచ్చేసాయని అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఆళ్ళు ఇల్లు అని కాదు, గ్యాస్ ఆంధ్ర తాత కూడా మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో కుండలు బద్దలు కొట్టేసి మరీ చెప్పుకొచ్చాడు కదా. తాను ప్రత్యక్షంగా ఒక ఈవెంట్లో చూశానని, ఐకాన్ బాబు ఈవెంట్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా స్లో మోషన్లో అదో రకంగా వస్తాడని, అలాగ ఎందుకు నడుస్తున్నాడో అర్థం కాలేదని, అంతేకాకుండా ఐకాన్ బాబు స్టేజ్ ఎక్కే ముందు తన ప్రైవేట్ టీం వచ్చి స్టేజ్ మీద ఉన్న అందరినీ కిందకు తోల్తారని, ఏమిటిది అని అడిగితే సార్ ఒక్కడే స్టేజ్ మీద ఉండాలి అనేది ప్రోటోకాల్ అని సెలవిచ్చారని, ఇది ముమ్మాటికి ఇతరులని అవమానించడమే అని గ్యాస్ ఆంధ్ర తాత తీవ్ర ఆవేదన అయితే వెలుబుచ్చేశాడు. తాత చెప్పాడని కాదు, మనం కూడా చాలా ఈవెంట్స్లో ఐకాన్ బాబు అతి చూశాం కదా. చిన్న సైన్మాల ఫంక్షన్లకు ఫోర్స్డ్గా చీఫ్ గెస్ట్గా వెళ్ళి వాళ్ళను బలవంతంగా ఎంకరేజ్ చేసే నెపంతో తన దర్పం ఎలా చూపెట్టుకుంటాడో, తానేదో సడన్గా అంతరిక్షవాసి అయిపోయినట్టు అదో రకంగా నడవడం, చుట్టూరా ఎవరూ లేకపోయినా 50 మంది బౌన్సర్లను ప్రొటెక్షన్ కోసం ఎట్టుకోవడం, ముందర ఎవరూ లేకపోయినా సీజన్డ్ సీనియర్ స్టార్ హీరోల అదో రకంగా చేతులు కాళ్ళు మెల్లగా ఊపడం మనం కూడా చూసామని ఒప్పుకొని తీరవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక ఇప్పుడు కొద్ది రోజులుగా హాట్ టాపిక్ ఏమంటే, ఐకాన్ బాబుతో ఈవెంట్ కానీ ఇంటర్వ్యూ కానీ ప్లానింగ్ చేస్తే వెంటనే సదరు వ్యక్తుల చేతుల్లో 42 మిలిటరీ రూల్స్ ఉన్న ఒక ప్రింట్అవుట్ పెడతారంట ఐకాన్ బాబు పిఆర్ టీం వాళ్ళు. ఆ 42 డూస్ అండ్ డోంట్స్ ఇవే అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి నిజమా కాదా అనేది ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాల్సిందే. కానీ అవి నిజమే అని ముంబైకి చెందిన ఒక ప్రఖ్యాత మీడియా లేడీ ఒక పోడ్కాస్ట్లో చెప్పి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేసింది. కాకపోతే ఆమె పైన ఐకాన్ బాబు పిఆర్ టీం వాళ్ళు వల్గర్గా అటాకింగ్ చేసేశారని, ఆ వీడియోని ఫోర్స్డ్గా తొలగించాల్సి వచ్చేసిందని ఆమె తీవ్ర మనోవేదనకు లోనయ్యి ఇన్స్టా స్టేటస్లో కన్నీరు మున్నీరయ్యింది. ఇలా ఒక అమ్మాయిని ఇంత హెరాస్ చేస్తారా అని తీవ్రమైన ఆవేదన అయితే వెలిబుచ్చింది. ఈ సందర్భకంగా మనకు గతంలో ఐకాన్ బాబు తన సొంత ఓటీటీలో తన సొంత బాలయ్య షోలో కూకొని అమ్మాయికి అన్యాయం జరిగితే నాకు సర్రున టెంపర్ లేచుద్ది, బ్లడ్ బాయిల్ అయిపోద్ది అని చెప్పిన పబ్లిసిటీ మాటలు మనకు గుర్తుకు రాక మానవు. నేను బయటకు చెప్పబోదు సార్, అమ్మాయిల విషయం లేదని అన్యాయం జరిగితే మాకు చాలా కోపం వస్తుంది. ఈ విషయం మాత్రం నేను బాగా హట్ అవుతాను. ఇక అవన్నీ ఇడిసేసి అసలు ఈ రూల్స్ నిజమా కాదా అనేది కూడా పక్కన ఫార్దొబ్బి, అసలు ఆ రూల్స్ ఏమిటి అని ఒక లుక్ వేస్తే ఎవడైనా ఆశ్చర్యచకితులు అవ్వాల్సిందే. మచ్చుక్కి కొన్ని చూద్దాం పదండి. మొదటి రూల్, డోంట్ ఇనిషియేట్ ఐ కాంటాక్ట్, వెయిట్ ఫర్ సార్స్ అక్నాలెడ్జ్మెంట్. అంటే సార్ కళ్ళల్లోకి కళ్ళెట్టేసి అమాంతం చూసేయకూడదు, సార్ అనుమతి కోసం వేచి ఉండండి. ఇక మూడో రూల్ విషయానికి వస్తే, మెయింటైన్ ఏ మినిమం ఫిజికల్ డిస్టెన్స్ ఆఫ్ 3 feet అట్ ఆల్ టైమ్స్. సార్కి మినిమం 3 అడుగుల భౌతిక దూరం మెయింటైన్ చేస్తూ ఒళ్ళు దగ్గరెట్టుకోండి. ఇక రూల్ నెంబర్ 18 చూడండి. డూ నాట్ టర్న్ యువర్ బ్యాక్ టు సర్ వెన్ ఎగ్జిటింగ్ ది రూమ్. రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు మీ ఈపుని సార్ వైపు ఉంచబాకండి. ఇక రూల్ నెంబర్ 32 అంట. నో హెవీ పెర్ఫ్యూమ్స్ ఆర్ సెంట్స్, ద ఎయిర్ మస్ట్ రిమైన్ న్యూట్రల్. అంటే అత్తరు సెంటులు లాంటివి వాడి సారు ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయబాకండి. చూసారా, ఈ 42 రూల్స్లో 3-4 అనమాట శాంపుల్స్. అసలు ఈ రూల్స్ చూస్తే నార్త్ కొరియా కిమ్ మామాకైనా ఇందులో వంతైన రూల్స్ ఉంటాయా అనే ప్రశ్న తలెత్తక మానదు. మీడియాలో ఉన్నవారే ఈ రూల్స్ ఉన్నాయి నిజమే అని అంటూ ఉంటే ఇంకేం చెప్పాలి.
ఏది ఏమైనప్పటికీ స్టార్డమ్ అనేది ఇలా ఒక పేజీ నిండా చాట్ జీపీటీ రూల్స్ పెట్టుకుంటే రాదు. అది ఆర్గానిక్గా జనం నుంచి రావాలి. ఎందుకంటే పుష్ప లాంటి లాటరీ సినిమాలు మనం లాగులు తొడుక్కున్నప్పటి నుంచి అడపా ఎన్నో వచ్చాయి ఇప్పటికీ. వాటిని చూసుకొని ఇలా రూల్స్ రంజన్లు అయిపోతే ఒక్క ఫ్లాప్తో అడ్రస్ గల్లంత అయిపోతుంది. మరి ఐకాన్ బాబుకి ఇలా పిఆర్ స్టంట్స్ చేయడం ఇదేం కొత్త కాదు. తనకి 10 ఏళ్ల ముందు నుంచే స్ట్రాంగ్ పిఆర్ టీం ఉందని, అది ఇప్పుడు ఇంకా పెద్దదయిందని ఎవరో గాలి గన్నారావు కాదు, స్వయంగా ఐకాన్ బాబు బ్రదర్ అయిన అల్లు శిరీష్ అన్నయ్య అనే ఓపెన్గా చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ఆయనకి అలాంటి సపోర్ట్ సిస్టమ్గా అంటే మీరు కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఉంటున్నారా, లేకపోతే అలాంటి అవసరమే లేదా అసలు? ఎప్పటి నుంచో ఆల్రెడీ టీం ఉంది బన్నీ గారికి 10 ఏళ్ళుగా. ఓకే ఇట్స్ అ ప్రొఫెషనల్ టీమ్ విచ్ లుక్స్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దట్. ఓకే సో లేకపోవడం లేదు. ఓకే పాన్ ఇండియా వెళ్ళాక ఇంకా ఎక్స్పాండ్ అయింది తప్ప ఆల్వేస్ హ్యాడ్ ఎ టీమ్. ఓకే ఇక గతంలో చూసినట్టయితే అప్పట్లో ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ అంకుల్ ఒక వెలుగు వెలిగాడు. దేశం అంతా సెన్సేషన్ అయ్యాడు. అప్పట్లో ఫిలనాయళ్ళు ప్రతి ఒక్కడు కటింగ్ షాప్కి వెళ్ళేసి నాకు అబ్బాస్ హెయిర్ స్టైల్ కొట్టు అని బార్బర్ అంకుల్స్ని తెగ వేధించేవాళ్ళు. అంత క్రేజ్ వచ్చింది అబ్బాస్ అంకుల్కి. కానీ తర్వాత ఏమైంది? ఇప్పుడు హార్పిక్ యాడ్లో తప్ప అబ్బాస్ అంకుల్ ఎక్కడ కనిపించడం లేదు. అలాగని అప్పట్లో అబ్బాస్ అంకుల్ ఓవర్ చేశాడని కాదు, అనుకోకుండా అంతలా క్రేజ్ వచ్చింది. తర్వాత ఫ్లాప్స్ వచ్చేసరికి జనం లైట్ తీసుకున్నారు. అదే సత్యం అన్నమాట. కాబట్టి అనుకోకుండా సడన్గా వచ్చే లాటరీస్ను చూసి మనల్ని మనం ఏదో అనుకుంటే ఇంకేదో అవుద్ది. అలా కాకుండా మనం మామూలుగా ఉంటే జనాల్లో గుడ్ విల్ పెరిగేసి స్టార్డమ్ కూడా డెవలప్ అవుతుంది అని హితవు పలుకుతున్నారు సినిమా మేధావులు సైతం. అలా కాకుండా ఇంటర్వ్యూ పెట్టి ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని కార్పొరేట్ టైప్ ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టేసుకుని ఇలా షార్ట్ జీపీటీ రూల్స్తో మీడియాని అవక్కయ్యేలా చేస్తే స్టార్లు కారు, స్టార్డమ్లు రావు అని ముక్కుకు సూటిగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.